ఇప్పుడు నేను మాత్రం వేసుకుంటానమ్మా. అమ్మా అమ్మా, ఏం గోపి? నేను షెడ్డుకి వెళ్ళొస్తానమ్మా. అదేంటి గోపి, ఏమి తినకుండా ఖాళీ కడుపుతోనే వెళ్తావా? అన్నం తిందుగానుండు. ఆకలిగా లేదమ్మా. కొంచెం కాఫీ అన్నా తెస్తానుండ్రా. గోపి, కాఫీ తాగు. గోపి, ఈ మధ్య నువ్వు సరిగ్గా తిండి కూడా తింటం లేదురా. ఇలా పస్తులుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు? భాగ్యం, ఆకలి వస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు. ఇప్పుడు నువ్వు ఏమంత కష్టపడిపోతున్నావని గంట కొట్టగానే టెన్షన్గా కడుపులో వేసుకుంటున్నావుగా. ఈ కుటుంబం కోసం గొడ్డులా పనిచేస్తున్న నా కొడుకు మాత్రం ఖాళీ కడుపుతోనే పనిలోకి వెళుతున్నాడు. ఏమిటి, ఏమీ తినకుండా నా కొడుకు పనిలోకి వెళ్తున్నాడా? గోపి, ఏమైందిరా నీకు? ఏం లేదన్నా. అర్థమైంది భాగ్యం. వీడికెందుకు ఆకలి అవ్వట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. పెళ్ళైనా కూడా బ్రహ్మచారిగా బతుకుతున్నాననే దుఃఖం. గోపి, నువ్వేం బాధపడకు. శ్రీరామచంద్రుల వారికి దూతగా ఎవరెళ్ళారు? ఎవరు ఎవరు? హనుమంతుల వారు. అలాగే నేను మీ అత్తగారి దగ్గరికి దూతగా వెళ్ళి ఆవిడికి ఏదో నచ్చ చెప్పి నా కోడల్ని ఇంటికి తీసుకొస్తాను, సరేనా? ఏంటయ్యా, ఉన్న సమస్యలు చాలవా? నువ్వెళ్ళి మళ్ళీ కొత్త సమస్యలు తీసుకొస్తావా? ఏమిటి భాగ్యం అలా అంటావు? ఇంటికి యజమానిగా సమస్యను పరిష్కారం చేద్దామనుకుంటే అలా వెటకారంగా మాట్లాడతావేంటి? ఇలా చూడు, నీ సంగతి నాకు బాగా తెలుసు. పొరపాటునైనా వియ్యపురాలింటికి వెళ్ళినట్టు తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒరే రంగయ్య, ఏమిట్రా ఇది? ఏదన్నా మంచి పని చేద్దామంటే చేయనివ్వట్లేదు. గోపి, రా పెద్దన్న. వియ్యపురాల్ని నయమై ఇంటికి తీసుకొచ్చారట. తెలుసు పెద్దన్న. తెలుసా? అయితే మీరు వెళ్ళి చూసొచ్చారా? ఏంట్రా, చూసొచ్చారా లేదా? రే, సమాధానం చెప్పవేరా? వెళ్ళి చూసొచ్చారా లేదా? లేదు పెద్దన్న, చూడలేదు. అదేంటి చూడలేదా? ఏంటి గోపి, విషయం తెలిసిన తర్వాత వెళ్ళి చూడడమే కదా మర్యాద. మర్యాదగా వెళ్ళి చూడ్డానికి ఆవిడ మాత్రం మనతో మర్యాదగా ప్రవర్తించిందా ఏమిటి? భాగ్యం, నువ్వు మాట్లాడేది పద్ధతిగా లేదు. మన వల్ల వాళ్ళు దెబ్బతిన్నారు. అందుచేత కోపంతో 2-3 మాటలు అనడం సహజం. అందుకని చూడకుండా ఉంటామా? అలాని కాదు పెద్దన్న, మేమందరం వెళదామనే బయలుదేరాం. ఈలోపు అర్చన వాళ్ళ వదిన జయంతి గారు వాళ్ళ అమ్మగారు వచ్చి, ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్లడం వల్ల మళ్లీ ఆవిడ అనారోగ్యం పాలైతే ఆనంద కూడా మీరే భరించాల్సి ఉంటుందని చెప్పారు. ఓహో, అందుకని వెళ్ళలేదా? గోపి, ఎవరో ఏదో చెప్పారని నువ్విలా వెళ్లకుండా ఉంటావా? వాళ్లతో మన బంధం ఈనాటితో తీరిపోతుందనుకుంటున్నావా? ఇక రాకపోకలే ఉండవనుకుంటున్నావా? వరలక్ష్మి గారెవరు? నీకు అత్తగారు. ఎవరు వెళ్ళి చూసినా చూడకపోయినా నువ్వైనా వెళ్ళి చూడాల్సింది. రేపు నీ సమస్య గురించి సామరస్యంగా చర్చిద్దామని వెళితే మీరు చూడ్డానికే రాలేదు అన్నదే కారణంగా చూపించి ఆవిడ మిమ్మల్ని తప్పుపట్టొచ్చు కదా. అన్నయ్య చెప్పింది నిజం అనిపిస్తోంది, ఆనాడు ఆవిడ చెప్పింది నిజం అనిపిస్తోంది. అసలు మీరా ఇంటి కోడలు జయంతి మాట విని అబద్ధం చెప్పడం వల్లనే ఇంత సమస్య వచ్చింది. మళ్ళీ ఆవిడ మాట విని తప్పు చేస్తున్నారు. క్షమించు పెద్దన్న. సరే, అందరూ బయలుదేరండి. వెళ్ళి ఆవిడ్ని చూసొద్దాం. సరే అన్నయ్య. ఆవిడెలాగూ నవ్వుతూ మనతో మనసు విప్పి మాట్లాడదు. అంతేకాదు, నోటికొచ్చినట్టల్లా మాట్లాడి మనల్ని అవమానిస్తుంది. కావాలని వెళ్ళి అలా అవమానపడాలంటారా? ఇలా చూడు భాగ్యం, మోసగించబడ్డవాళ్లు 4 మాటలు అంటారు. మోసం చేసిన వాళ్ళు అది సహనంతో భరించాలి. నీ కొడుకుని కోడల్ని కలపాలనే ఉద్దేశం నీకుందా లేదా?
అన్నవాళ్ళు పడాల్సిందే. అన్నయ్య చెప్తున్నాడు కదా, బయలుదేరి భాగ్యం చూసొద్దాం. అవునమ్మా, ఒకసారి ఆవిడ్ని చూసొస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఆ, రామ్మా. ఆ, అదే. నా మాటలు ఇప్పుడు మీకు అర్థం కావాలండి. వెళ్ళి అనుభవిస్తే గానీ తెలీదు. ఉండండి, చీరైనా మార్చుకొస్తాను. గోపి, నువ్వు కూడా వెళ్ళి బట్టలు మార్చురా. అలాగే నాన్న. అన్నయ్య, మంచినీళ్ళు ఏమన్నా కావాలా? తీసుకురారా. అలాగే. ఏమిట్రా గోపి, ఎవరో పరా ఇంటికి వెళ్ళినట్టు అలా ఆలోచిస్తావేమిటి? ఇది నీకు పిల్లనిచ్చిన మామగారిల్లు, దర్జాగా రావాలి. రారా. రా గోపి, రారా. వరలక్ష్మి, పేపర్ ఎక్కడ పెట్టారు? అరే, నమస్కారం. నమస్తే. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండమ్మా. నమస్కారం. రండి అల్లుడు గారు, కూర్చోండి. కూర్చో. నమస్కారం అమ్మా, బాగున్నారా? హ్మ్. ఈవిడెవరో మీకు తెలుసా? నాకు తెలుసు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇప్పుడు మీ భార్యకి ఎలా ఉంది? ఇప్పుడు కాస్త పర్వాలేదండి. డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పారు. భాగ్యం, తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? పర్వాలేదు, తీసుకోండి. అక్క, వియ్యాల వారు వచ్చారని వరలక్ష్మితో చెప్పి నెమ్మదిగా తీసుకురా. అలాగే. నేను వెళ్ళి అర్చనని కాఫీ పెట్టమని చెప్పొస్తాను. సరే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. అమ్మా అర్చన, ఉమ్, అల్లుడు గారింటి దగ్గర నుంచి అందరూ వచ్చారమ్మా. కాఫీ పెట్టి తీసుకురా. ఏంటమ్మా, నేను చెప్పేది వినకుండా అలా అంట్లు తోముతావేమిటి? ఇలా చూడొచ్చనా, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. కానీ నీ కోపం చూపించడానికి ఇది సమయం కాదమ్మా. వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, నీకు తాళి కట్టిన భర్త, నీ అత్తగారు మామగారు. చూడమ్మా, వచ్చిన వాళ్ళకి మర్యాద చేయటం మన బాధ్యత కదా. మనసులో ఏ ఆలోచనలో పెట్టుకోకుండా కాఫీ కలుపుకొని తీసుకురా. అర్చన, నాన్నని చెప్తున్నాను కదా, నువ్వు కూడా మీ అమ్మలాగే పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించొద్దు. నా కోసం కాఫీ పెట్టి తీసుకురామ్మా, ప్లీజ్. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎందుకే నేను రానంది? మనం వచ్చింతసేపు అయింది. ఆవిడ మాత్రం ఇంతవరకు రానేలేదు. ఆయన మాత్రం అటు ఇటు తిరుగుతున్నాడు. ఉండవే, కాస్త ఓపిక పట్టు, వస్తారు.
నేనెవరితోనూ మాట్లాడను. నాకిష్టం లేదు. వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. అలా అనకూడదు వరలక్ష్మి. వచ్చిన వాళ్ళు వియ్యాలవారు, మనతో సంబంధం కలుపుకున్నవాళ్ళు. వాళ్ళని పొమ్మంటం మర్యాద కాదు. సంబంధం కలుపుకున్నారా? ఎవరితో సంబంధం కలుపుకున్నారు? అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు మనకి బంధువులైపోతారా? వరలక్ష్మి, కొంచెం నెమ్మదిగా మాట్లాడు, వాళ్ళు వింటారు. వింటే విన్నివ్వండి. అప్పుడైనా అభిమానం పుట్టుకొచ్చి బయటికెళ్తారు. ఏమిటి వరలక్ష్మి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏమిటి వదిన గారు? కడుపు రగిలిపోతోంది. మనకింత ద్రోహం చేసి కూడా సిగ్గు మానం అభిమానం లేకుండా వచ్చారు కదా అని నేనెళ్ళి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలా? నేను వాళ్ళకి ఎదురుపడ్డానంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. చూడు వరలక్ష్మి, పెళ్ళనేది 100 ఏళ్ల పంట. అది వద్దనుకోవటం కావాలనుకోవటం అంత తేలికైన విషయం కాదు. పెళ్లి జరిగిపోయింది. ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్లతో వచ్చి 4 మాటలు మంచిగా మాట్లాడు, అది చాలు. వదినా, ఎవరు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. తమ్ముడు, నువ్వు వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ ఉండు. నేను వరలక్ష్మిని తీసుకొని వస్తాను. వరలక్ష్మి, నువ్వు వాళ్లతో ఏమీ మాట్లాడక్కర్లేదు. నీ ఆరోగ్యం బాగాలేదని తెలిసి వాళ్ళు నిన్ను చూడటానికొచ్చారు. వాళ్లతో 4 మాటలు మాట్లాడితే నీకొచ్చే నష్టమేంటి చెప్పు? నా మాట వినమ్మా. రా వరలక్ష్మి. నువ్వెవరి కోసం రావద్దు, నా కోసం రా ప్లీజ్. సరే వదినా, మీకోసం వస్తాను. కానీ ఒక్క విషయం, వచ్చిన వాళ్ళు నా ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడాలి. మరే విషయమైనా ఎత్తితే మాత్రం నేను ఊరుకోను. అలాగేనమ్మా. వాళ్ళు మరే విషయాలు మాట్లాడకుండా నేను చూసుకుంటాను. నువ్వు రా వరలక్ష్మి. రా వరలక్ష్మి, కూర్చో. నమస్కారం అమ్మా. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదా? ఏదో ఉందిలేండి. అందరూ ఎదురు చూసినట్టు చావకుండా బతికున్నాను. వేళ వేళకి మందు తీసుకుంటున్నారా? అన్నీ సక్రమంగానే వేసుకుంటుందండి. మళ్ళీ డాక్టర్ గారు ఎప్పుడు రమ్మన్నారు? వచ్చే శుక్రవారం రమ్మన్నారు. పచ్చమేమీ లేదు కదా, అన్నీ తినొచ్చు కదా? నూనె వస్తువులు ఎక్కువగా తినొద్దని చెప్పారు. ఏమిటి అన్ని ప్రశ్నలకు మీరే జవాబు చెబుతున్నారు? వదిన గారు నోరు తెరిచి మాట్లాడరా? ఏ మేమిక్కడికి రావడం ఆవిడకి ఇష్టం లేదా? అబ్బే, అదేం కాదమ్మా. ఎక్కువగా మాట్లాడొద్దని డాక్టర్ గారు చెప్పారు, అందుకని. ఎక్కువగా మాట్లాడొద్దని డాక్టర్లు చెప్పినట్టు మీరు చెప్తున్నారు.
ఆవిడ గదిలో గట్టిగా మాట్లాడడం మేము వింటూనే ఉన్నాం. అయినా లోపల అంతలా మాట్లాడడానికి లేని ఇబ్బంది ఇక్కడ మాత్రమే ఉంది. మేము రావడం ఇష్టం లేకపోతే అదేదో మా మొహం మీద అనొచ్చుగా. అది కాదని ఇలా అవమానం చేస్తారా? భాగ్యం, కాసేపు ఊరుకో. మనుషుల ముందొక మాట వెనకాలొక మాట మాట్లాడడం, వెన్నుపోటు పడవడం నాకిష్టం లేదు. మీ ముందే చెప్తున్నాను, మీరు రావడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఇన్ని రోజులు రాని వాళ్ళు అలాగే ఉండిపోవచ్చుగా. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినట్టు? వరలక్ష్మి, కాస్త ఓపిక పట్టమ్మా. చూడండి, ఇన్ని రోజులు మీ భార్య హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నారు. అందుకే మేము ఓర్పు వహించాం. ఇప్పుడు మీ భార్యకు నయమై ఇంటికొచ్చారు. పెళ్ళై ఇన్ని రోజులైనా కోడలింకా కాపురానికి రాలేదే అని చుట్టుపక్కల వాళ్ళు ఓ రకంగా అడుగుతుంటే మాకే అదోలా ఉంది. అందుచేత మనమంతా ఓ మాట అనుకొని జరగాల్సింది జరిపిద్దాం. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడటం ఎందుకండి? పరిస్థితులు బాగలేవు కదా. ఏమిటండి మీరు? ఎప్పుడు అడిగినా పరిస్థితులు బాగాలేదు అంటే ఈ విషయం గురించి మరి ఎప్పుడు మాట్లాడాలి? చూసారా వదినా, నేను చెప్పాను కదా, నా ఆరోగ్యం గురించి పరామర్శించడానికి రావడం ఒక వంక, అదో నాటకం.